వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను హిమ. తెలంగాణలో ఎనిమిస్ ప్రాపర్టీలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇటీవల సమీక్ష నిర్వహించింది. బండి సంజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని 234 ఎనిమిస్ ప్రాపర్టీల వివరాలు వెల్లడయ్యాయి. ఈ అంశంపై చర్చలు వేడివేడిగా సాగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని భూములు ఇప్పటికే ఆక్రమణలకు గురైనట్లు అధికారులు పేర్కొన్నారు. వాటి వివరాలు సేకరించి కేంద్రం త్వరలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తున్న ఎనిమిస్ ప్రాపర్టీ అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాం. 1968లో ఏర్పాటు చేసిన చట్టం ప్రకారం దేశ విభజన సమయంలో చైనా, పాకిస్తాన్కు వలస వెళ్లిన వారి ఆస్తుల్నే ఎనిమిస్ ప్రాపర్టీగా పరిగణిస్తారు. 1962లో చైనా, 1965, 1971లో పాకిస్తాన్ భారతదేశంపై యుద్ధాలు ప్రకటించిన సమయంలో అనేక కుటుంబాలు ఆ సమయంలో ఈ దేశాలకు వలస వెళ్లిపోయాయి. ఈ కుటుంబాలు వదిలిపెట్టిన ఆస్తులపై కేంద్ర ప్రభుత్వం అధికారం కలిగి ఉంటుంది. తెలంగాణలోని రంగారెడ్డి, హైదరాబాద్, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లో ఎనిమిస్ ప్రాపర్టీలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. కొత్వాల్గూడ, మియాపూర్ వంటి ప్రదేశాల్లో అనేక ఎకరాలు ఆక్రమమయ్యాయి. అలాగే బకారం ప్రాంతంలో 25,593 గజాల స్థలం వివాదంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 5,578 గజాల భాగం ఎనిమిస్ ప్రాపర్టీకి చెందుతుంది. ఈ స్థలాలు కొన్ని కుటుంబాలు ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్నాయి. కొన్నింటిలో కమర్షియల్ కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎనిమి ప్రాపర్టీలను సంరక్షించడానికి ముంబైలో కస్టోడియన్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ కార్యాలయం ముంబైలో మాత్రమే ఉందని, అనేక ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటుకు కేంద్రం సన్నాహాలు చేస్తుందని బండి సంజయ్ తెలిపారు. సేపీ కార్యాలయాల ఏర్పాటు ద్వారా ఎనిమి ప్రాపర్టీల సంరక్షణలో ఏర్పడే సవాళ్లను అధిగమించడం సులభతరం అవుతుందని ఆయన చెప్పారు. 1947లో ఇండియా పాకిస్తాన్ యుద్ధ సమయంలో పాకిస్తాన్కు వెళ్లిన కుటుంబాల ఆస్తుల వివరాలను సేకరించి వాటి స్థితిగతులను తెలుసుకోవడం కోసం రాష్ట్రం మొత్తం సర్వేలు కొనసాగిస్తున్నాయి. ఆస్తులపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వివరాలను కోరింది. ఇప్పటికే కొన్ని భూములు ఆక్రమించబడ్డాయి. మరికొంత భాగాన్ని ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగిస్తుంది. ఈ భూముల విలువ మార్కెట్లో 50,000 కోట్ల వరకు అంచనా. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో బిలియన్ల విలువ చేసే భూములు ఉన్నాయి. కొత్వాల్గూడ 50 కోట్లకు పైగా విలువ చేసే భూమి. మియాపూర్ 50 కోట్ల నుండి 70 కోట్ల వరకు, బకారం 1,00,000 నుండి 2 లక్షల మధ్య గజం ధర పలికే భూములు ఉన్నాయి. ఇక ఈ భూములను సర్వే చేసి అక్రమణలు, వినియోగాలు లేదా విక్రయాల గురించి సమగ్ర నివేదిక తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎనిమిస్ ప్రాపర్టీలను క్రమబద్ధీకరించడానికి కేంద్రం హోం మంత్రిత్వ శాఖ సెక్షన్ 8 కింద చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతుంది. ఈ చట్టం ప్రకారం పాకిస్తాన్కు వలస వెళ్లిన కుటుంబ సభ్యులు లేదా ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు లీజు తీసుకున్న భూములపై క్లారిటీ ఇవ్వలేదు. సర్వేలో ఎనిమిస్ ప్రాపర్టీల్లో రంగారెడ్డి జిల్లాలో 690 ఎకరాలు, హైదరాబాద్లో 5.26 ఎకరాలు, కొత్వాల్గూడ 630 ఎకరాలు, మియాపూర్లో 260 ఎకరాలు ఉన్నట్లుగా తెలిసింది. ఈ ప్రాంతాల్లో భాగమైన భూములను అంచనా వేసి వాటిని క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వం ఆ భూములను ఇతర అవసరాలకు ఉపయోగపడేలా స్వాధీనం చేసుకోవడానికి కూడా సన్నాహాలు చేస్తుంది. ఇక ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, గోవా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల్లో కూడా ఎనిమిస్ ప్రాపర్టీలు ఉన్నాయి.